దేవుని సన్నిధిలో నేను ఏం చేసినా దానికి తిరిగి ప్రతిఫలం ఆయన ఇస్తాడు అనే నమ్మకం నీకుంటే దేవుని పరిచర్యలో దేనినైనా వాడడానికి నువ్వు వెనుకాడవో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కొన్ని పర్యాయాలు మందిరంలో ఏదైనా పని జరుగుతూ ఉంటుంటే, ఏదైనా ఒక అవసరం వస్తే ఎన్ని తిప్పలు పడాలో తెలుసా? ఒకసారి నేను ఎక్కడికి ఉపవాస కూటాలకు వెళ్ళాను. ఉపవాస కూటాలకు వెళ్తే ఆ ఉపవాస కూటాల వాక్యం చెప్తారు, చివరి రోజు అనమాట, భోజనాలు జరుగుతున్నాయి, చివరి రోజు. పాస్టర్ గారు ఇల్లేమో అక్కడ జరుగుతున్నటువంటి సభలకు లేకపోతే ఉపవాస కూట మందిరానికి చాలా దూరం, ఆయన వేరే చోట ఉంటున్నాడు, పరిచర్య వేరే చోట చేస్తున్నాడు. ఆ రోజు భోజనాలు జరుగుతూ ఉంటుంటే ఆ భోజనాల్లో మసాలా నూరడానికి దాన్ని ఏమంటారు, మిక్సీ అవసరం. మిక్సీ లేని ఇల్లు ఎవడని ఉంటుందండి? మిక్సీ కూడా లేని ఇల్లు ఎవరు ఉండరు. కానీ ఆ రోజు సంఘంలో ఒక్కడ కూడా మిక్సీ ఇవ్వలేదండి. పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మా ఓళ్ళు పరిస్థితి చూశారంటే మిక్సీ ఇమ్మంటే ఒక్కడే ఇవ్వట్లేదండి. అప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి 3 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి పాస్టర్ గారి ఇంట్లో మిక్సీ అట్టుకొచ్చి అప్పుడు మసాలా నూరారండి. హల్లెలూయా. ఎందుకు ఇవ్వలేదు ఇల్లు? పోద్దేమో, పోతే ఎవడ కొనిస్తాడా? నేను దేవునికి ఇస్తే ఆ వస్తువు పోతే దానికి మించినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు కల్వరి పండుగలు ఇలా జరుగుతున్నాయంటే నా ఒక్కడి సామర్థ్యం వల్ల కాదు. మీరు నీడ మీద కూర్చున్నటువంటి ఆ బరకం నాది కాదు, అది కుసుమి ప్రసాద్ గారిది. ఆ బరకం అలా వేయటానికి ఉన్నటువంటి గెల్లం నాయి కాదు, ఆ ఎవరెవరియో పట్టుకొచ్చారు. రైట్? మీరు కూర్చున్న కుర్చీలు సంఘంలో కుర్చీలు కాదు, రమేష్ గారు వారి వ్యాపారంలో నుంచి పట్టుకొచ్చి ఇచ్చిన కుర్చీలే. రూపాయి ఇచ్చుకోకుండా కుర్చీలు ఇచ్చాడు ఆయన. ప్రతిరోజు 3 సంఘాల్లో నుంచి జనం సమకూర్చబడుతున్నారంటే అది మామూలుగా జరిగే విషయం కాదు. రమేష్ దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క అర్జును పరిచర్య కోసం వాడుతున్నాడు కాబట్టి జనాలు సమీకరణ జరుగుతుంది అని మాట చెప్పినవ్వండి. ఇప్పుడు ఈ రోజు పేట వాడుతున్నాడంటే అశోక్ దేవుడు ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని దేవుడి కోసం వాడుతున్నాడు. ఈరోజు కీబోర్డ్ వాయిస్తున్నాడంటే దేవుడు తనకిచ్చిన సామాగ్రిని దేవుడి కోసం వాడుతున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకున్న దానిని దేవుడి కోసం వాడితే, దేవుడి కోసం ఖర్చు పెడితే, దేవుడి కోసం ఉపయోగించగలిగితే దానికి తగినటువంటి రీతిలో, తగిన సమయంలో, తగిన రీతిలో 30 60 100 తిరిగి ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఇచ్చే వారిని ఆయన ప్రేమిస్తాడు. దేవుని పని జరిగించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు ఖర్చు పెట్టే వారిని ఆయన బహుగా ప్రేమిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. దేవునికి ఇస్తూ ఉంటే దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. దేవుని కోసం నువ్వు ఖర్చు పెడతా ఉంటే దేవుడు నీ ఖర్చుకు తగిన రీతిలో 100 నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మన సాక్ష్యంలో, మన సంఘంలో చక్కటి సాక్ష్యం ఉంది. ఆ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం ప్రతి సంవత్సరం, ఇంతకుముందు కరోనాకు ముందు ప్రతి నెల సువార్త దండయాత్రలు పెట్టేవాళ్ళం. ఈ సువార్త దండయాత్రలు పెట్టినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే పగలంతా పత్రికలు పంచిపెట్టేవాళ్ళం, ఆ రాత్రి సువార్త కూటం ఏర్పాటు చేసేవాళ్ళం. సువార్త కూటం అంటే ఎట్లా అనుకుంటున్నారు? ఒక స్టేజ్ వేసేవాళ్ళం, మంచి గ్రౌండ్ చూసేవాళ్ళం, గ్రౌండ్లో లైటింగ్ కట్టేవాళ్ళం, ఆర్కెస్ట్రా పెట్టేవాళ్ళం, స్టేజ్ మీద చైర్స్ వేసేవాళ్ళం, కూర్చున్న వాళ్ళకి చైర్లు వేసేవాళ్ళం, చక్కని సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళం. ఇవంతా చేసి ఒక ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టేవాళ్ళం. మీకు మంచి మాట చెప్పనా? అలా మీటింగ్ పెట్టడానికి మన సంఘంలో దేవుడు తనకు సౌండ్ సిస్టమ్ని ఇచ్చాడు. ఆ సౌండ్ సిస్టమ్ని వాడేవాడు. అతను ₹1 ఇచ్చుకునేవాడు కదా, ఇచ్చేవాడు కాదు. ఆయనే కష్టపడి అన్ని పట్టుకొచ్చి ఆయనే బిగించి ఆయనే పెట్టుకుని మళ్ళీ బిగించి తెచ్చుకునేవాడు. కానీ పలా రోజు మీటింగ్ అనగానే అతనికి ఎన్ని బేరాలు వచ్చాయన్నింటిని వదిలిపెట్టి దేవుని పని చేసేవారు. నన్ను ఈ మాట చెప్పనమండి, 2 మీటింగ్లు అలా చేయగలిగాడు. 3వ మీటింగ్కి అతను కొత్త సౌండ్ సిస్టమ్ పట్టుకురాగలిగాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, అయ్యగారు మీరు మీటింగ్లు మానేస్తారేమో మానేయకండి, మీరు మీటింగ్లు మానేస్తే దేవుడు నన్ను ఆశీర్వదించడం మానేస్తాడేమో. కారణం ఏంటి తెలుసా? నేను దేవుని పని చేస్తూ ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలెట్టాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నీకున్న సామాగ్రి, నీకున్న వస్తువు, నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే, ఇది దేవుని పనికి ఉపయోగపడుతుంది, దీనివల్ల దేవుని కార్యం జరుగుద్ది, దీనివల్ల దేవుడు మహిమపరచబడతాడు అనుకుంటే అది నీకు దాచుకోవడం కాదు, పట్టుకొచ్చి దేవుని పనులు పెడితే దానికి తగిన రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికిచ్చి సిగ్గుపడిన వాడు ఎవడో లేడు, దేవునికిచ్చి నష్టపోయిన వాడు ఎవడో లేడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద యజమానుడు అంటున్నాడు, ఇది దేవునికి అవసరమైతే అట్టుకెళ్ళిపోండియా. ఇది దేవునికి అవసరం అనుకుంటే, ఇది ప్రభువుగా కావాలనుకుంటే దేవుడు నాకు అంతకన్నా మేలేని తీస్తాడే తప్ప ఇది దేవుని పని కోసం వాడంటే. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని పని కోసం నీకున్నది వాడగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో తగిన రీతిలో తన కృపలో నిన్ను బలపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువారు ఆ గాడిద తీసుకురాగానే ఆ గాడిద మీద కూర్చొని ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ఖర్జూరపు బట్టలు పట్టుకుని, పచ్చని కొమ్మలు పట్టుకుని ఆయన మార్గంలో ఆయన పరుస్తూ ఉన్నారట. కొత్త కొత్త వస్త్రాలు పట్టుకొచ్చి ఆయన మార్గంలో వేస్తున్నారట. ఆయన ఆ గాడిద మీద కూర్చొని ఆ వస్త్రాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆ చుట్టూ ఉన్న వారందరూ అంటున్నారట, ఇదిగో నజరేయుడైన యేసుకి జయము, సర్వోన్నతుడైన యేసుకి జయము, దావీదు కుమారునికి జయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోసన్ననుచు స్తుతి పాడుచు, హోసన్ననుచు స్తుతి పాడుచు, సియోనుకు వెళ్ళెదం. హోసన్నా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటే అక్కడ హోసన్నా హోసన్నా అనుకుంటూ యేసువారిని యెరూషలేములోనికి తీసుకుని వెళ్తా ఉన్నారు. జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక ప్రవచనం చెప్పబడింది. చూడండి 21వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని ఎవరితో చెప్పాలట? హలో, ఎవరితో చెప్పాలి? సియోను కుమారుతో చెప్పడి. ఎవరు ఈ సియోను కుమారి? 2 విషయాలు చెప్తానని ఒక విషయం చెప్పేశాను, ఇది ప్రభువుకి కావాలి. రెండవది సియోను కుమారి గురించి చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2 నిమిషాలు ఉంటుంది, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సియోను కుమారి అంటే ఎవరు? ఇది మీకు బాగా అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి కూడా మన స్కూల్ నేర్చుకున్నప్పటి నుంచి, స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా భరతమాతకు జై అంటాం నేర్చుకున్నాం. భరతమాత అంటే ఎవరు? ఎవరైనా స్త్రీ ఉన్నారా? ఆ పేరున్న స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. భరతమాత అంటే ఎవరంటే భరతఖండాన్ని, ఈ భారతదేశాన్ని ఒక స్త్రీమూర్తికి పోల్చి, ఆ భారతదేశాన్ని స్త్రీమూర్తికి పోల్చి భరతమాత అన్నారు. అంతేగాని భరతమాత అనేటువంటి స్త్రీ ఎవరొకరెవరు లేరు. దేశాన్ని ఒక స్త్రీమూర్తికి పోల్చారు అంతే. అంటే మనం ఒక స్త్రీకి ఎలాంటి గౌరవాన్ని ఇస్తున్నామో అలాంటి గౌరవాన్ని మన దేశానికి ఇవ్వాలి. లేదా ఒక స్త్రీని, ఒక ఇంటిలో ఉన్నటువంటి తన భార్యను, తన స్త్రీని, తన ఇంటిలో ఉన్నటువంటి ఆడబిడ్డను ఎలాగైతే కాపాడుకుంటున్నారో మన దేశాన్ని అలాగే కాపాడుకోవాలి అనేటువంటి కొన్ని అర్థాలు ఇచ్చేటట్టుగా భారతదేశాన్ని భరతమాత అన్నారు. భారతదేశాన్ని భరతమాత అన్నట్టుగా సియోను కుమార్తె అనగా సియోను పట్టణాన్ని సియోను కుమార్తె అన్నారు. సియోను కుమార్తె అంటే సియోను పట్టణం. సియోను పట్టణం అంటే ఏంటి? సియోను పర్వతం మీద కట్టబడిన పట్టణము. సియోను పర్వతం మీద కట్టబడిన పట్టణం ఏంటి? యెరూషలేము. సియోను పట్టణం మీద కట్టబడిన పట్టణము, సియోను పర్వతం మీద కట్టబడిన పట్టణము
యెరూషలేము పట్టణము, యెరూషలేము కుమార్తెకు అనగా యెరూషలేము పట్టణానికి చెప్పండి, నీ రాజు భారవాహకపు పశువు పిల్లనికి నీ యొద్దకు రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. ప్రవచనం అనగా జరగబోయేది ముందుగా చెప్పడం. ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పాడు, ఎవరు చెప్పారంటే జకరియా చెప్పాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఈ ప్రవచనం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. సియోను వాసులారా, సియోను నివాసులారా, యెరూషలేము ప్రజలారా. చదవండి, మాట చదువుతాం తొందరగా. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రవచనము, జాగ్రత్తగా, ఇది ప్రవచనం. అంటే జకరియా యెరూషలేములో ఈ ప్రవచనాన్ని ఎత్తాడు. ఎప్పుడు ఈ ప్రవచనం చెప్పబడిందంటే, జాగ్రత్తగా, ఇదంటే మీకు చివరిగా నేను చెప్పే రెండు మొక్కలు మీకు బాగా అర్థమవుతాయి. ఇది అర్థం అవ్వకపోతే అది అర్థం కాదు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఈ ప్రవచనాన్ని జకరియా చెప్పాడంటే ఇంచుమించు 500 సంవత్సరాల్లో. అప్పుడు యెరూషలేము పరిస్థితి ఎట్లా ఉందంటే 70 సంవత్సరాలుగా యెరూషలేము విడవబడినదిగా ఉంది. ఇది మీకు ఇంకా అర్థం అవడానికి ఇంకొంచెం ముందరకెళ్ళి చెప్తారు, చరిత్ర చెప్తాను చూడండి. యూదా దేశంలో ఇంచుమించు చివరి రాజు అయిన సిద్కియా పరిపాలనలో బబులోను రాజు వచ్చి యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము అంతటినీ పాడు చేశాడు. యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశాడు. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని తొలిచేసుకున్నాడు. యెరూషలేము ప్రాకారపు గోడలన్నిటినీ కాల్చేశాడు. యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ బబులోను దేశానికి చెరగొని తీసుకుని పోయాడు. యెరూషలేము పట్టణం అంతా పాడు దిబ్బగా చేసేసిన తర్వాత ఇంచుమించు ఇశ్రాయేలీయులు బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఈ 70 సంవత్సరాలలో యెరూషలేము దేవాలయాన్ని బాగు చేసినవాడు ఎవడూ లేడు. ఈ 70 సంవత్సరాల్లో యెరూషలేములో అడుగు పెట్టిన వాడు ఎవడు లేడు. ఈ 70 సంవత్సరాల్లో యెరూషలేము ఇంటిలో నివాసం ఉన్నవాడు ఎవడు లేడు. 70 సంవత్సరాలు యెరూషలేము పాడు దిబ్బగా ఉన్నది. పాడు దిబ్బగా ఉంటే కోరేషు అనేటువంటి ఒక పర్షియన్ రాజు ఇశ్రాయేలులు తిరిగి వెళ్ళి తమ దేశంలో తమ ఇల్లు కట్టుకోండి, తన మందిరాలు కట్టుకోవచ్చు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కోరేషు ఆజ్ఞ ఇచ్చాడు, కానీ అక్కడ ఉన్నటువంటి సమరయ్యులు వాటి మీద తిరుగుబాటు చేయడం వలన కొంతకాలం మరలా ఆ పని ఆగిపోయిన తర్వాత కోరేషు తర్వాత దర్యావేషు అనేటువంటి మరొక రాజు ఆ యొక్క పర్షియా రాజు దేశం మీద రాజు అయిన తర్వాత కోరేషు ఇచ్చినటువంటి ఆజ్ఞను పునరుజ్జీవింపజేసి తర్వాత తిరిగి రాసి ఇదిగో ఇశ్రాయేలీయులు యూదులు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి అన్నాడు. అలా మందిరాన్ని కట్టుకోవడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు ఆ యూదా దేశాన్ని చూసి గొల్లుని ఏడ్చారట. ఎందుకు ఏడ్చారు తెలుసా? యెరూషలేము అంతా పాడు దిబ్బగా ఉంది. ఎలా ఉందో మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. మీరు ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వెళ్ళారనుకోండి, లేకపోతే ఏదైనా ఈ ఊరు వెళ్ళారనుకోండి, 2 రోజుల తర్వాత తిరిగి వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఇల్లు శుభ్రంగా ఊడిసేసి ముగ్గెట్టేసి ఉంటుందా? ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. ఒక 10 రోజులు అయితే చాలా చిరాగ్గా ఉంటుంది. అది 1 సంవత్సరం అయితే ఇల్లు చూడలేము. ఇంకా అవసరమైతే ఇంట్లో చీమల పొట్లు వచ్చేతాయి, పాములు వచ్చేతాయి. మనుషులు తప్పించి సకల జీవరాశులన్నీ అందులో నివాసం ఉంటాయి. 1 సంవత్సరానికే మన ఇల్లు ఇలాగైపోతుందని మనం అనుకుంటున్నామే, కానీ ఎన్ని సంవత్సరాలుగా వదిలిపెట్టేశారు మందిరాన్ని? 70 సంవత్సరాలు వదిలేశారు. 70 సంవత్సరాలు యెరూషలేములో ఎవరు నివాసం లేడు. యెరూషలేము దేవాలయం పాడు దెబ్బగా ఉంది. ఆ యొక్క యెరూషలేము పాడు దెబ్బ మీద పడవేయబడిన ఆ మందిరం లేదా ఆ మందిరపు ప్రాకారం మీద చెట్లు మొలిసిపోయాయి. చెత్తగా ఉంది. చీమల పుట్టలు పట్టేశాయి. భయంకరమైన పాడు దిబ్బగా పాడైపోయిన స్థలంగా ఉంది. ఇశ్రాయేలీలో దేవుని మందిరాన్ని బాగు చేయటం మొదలెట్టారు. జాగ్రత్తగా వినాలి. దేవుని ఆలయాన్ని బాగు చేయటం మొదలెట్టారు. అప్పటికి ఇంకా ఇశ్రాయేలులకు రాజు లేడు, ఇశ్రాయేలులకు సమాధానకర్త లేడు. అప్పటికి వారందరూ పర్షియా దేశపు రాజు కిందే ఉన్నారు. వారికి స్వతంత్రత లేదు, వారికి స్వేచ్ఛ లేదు, వారికి సరైనటువంటి జీవన విధానము లేదు. వారు మందిరం కట్టుకోవడానికి ఎన్నో ఆటంకాలు, మందిరం నిలబెట్టుకోవడానికి ఎన్నో కష్టాలు.
ఎన్నో కష్టాలు, ఎన్నో అవరోధాలు వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో వారు మందిరాన్ని కడుతున్నప్పుడు, వారు కష్టపడుతున్నప్పుడు దేవుని యొక్క దాసులైనటువంటి ప్రవక్తలైనటువంటి హగ్గయి, జకర్యా వారిని ప్రోత్సహించడానికి దేవుని యొక్క వాక్కు చేత వారిని నడిపిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. అలాంటి పర్యాయంలో, అలాంటి పరిస్థితుల్లో వారు మందిరాన్ని కడుతున్నటువంటి ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, అయ్యా మీరు దిగులు పడొద్దు, పాడు దెబ్బైపోయినటువంటి దేశాన్ని చూసి మీరు బాధపడద్దు. జాగ్రత్తగా వినండి. మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి, ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మనం ఒక నెల 2 నెలల్లో ఇల్లు పెట్టి బయటికి వెళ్ళిందాం అనుకోండి, ఇంటికి ఇల్లు వచ్చేసరికి ఇల్లు ఎలా ఉంటుందండి? పాడు దెబ్బగా ఉంటుంది కదా. అప్పుడు ఇంట్లో యజమానురాలకు బాధ ఎక్కువ, యజమానుడికి బాధ ఎక్కువ. అమ్మా కారంరావు 10 రోజులు అక్కడ సుఖపడ్డామన్న మాటే కానీ ఇప్పుడు 10 రోజులకి మించిన పని చేయాలి. కొంతమంది మంచి యజమానులు ఉంటారు. ఎలాంటి వాళ్ళు? సహాయపడేవాళ్ళు. సహాయపడే యజమానులను చూసి చుట్టుపక్కల ఉన్నాడు, ఆడింగుడు అయిపోయేట్రా నువ్వు అదే వాళ్ళు కూడా ఉంటారు. మీకు చిన్న ఆహారం చెప్తాను. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను దర్శించడానికి. ఆ చెల్లి నాతో చెప్తాను, అన్నయ్య మా ఆయన పొర్రపాటున గాక నాకు ఏదైనా సహాయం చేశాడు అనుకో, అంటే సహాయం చేయడం అంటే పెద్ద ఏం కాదు, మళ్ళీ అక్కడ కుళాయిలో నీళ్ళు పెట్టి పట్టుకొస్తుంటాడంట. అప్పుడప్పుడు కుళాయిలో బిందు నీళ్ళు పట్టుకుని పట్టుకొస్తుంటాడట. వాళ్ళ చిన్నత్త గారు చూసి, ఏరా ఆడింగుడు వైపు ఆడింగుడు పని చేస్తారా అంటదట. అప్పుడు నేను అడిగాను, అమ్మ చెల్లి మరి అలా ఆయన ఆవిడికి ఏం సహాయం చేయడంటే, ఎందుకు చేయడం అన్నయ్య, అలా ఆయన బట్టలు ఉతికేస్తాడు ఆవిడికి, అలా ఆయన బట్టలు ఉతికేయచ్చు కానీ ఇలా ఆయన ఏం చేయకూడదు, బిందుతో నీళ్ళు కూడా తాగకూడదు. ఇలాంటి బయట వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నన్ను ఈ మాట చెప్పనివ్వండి, భార్యలు కష్టపడుతున్నప్పుడు భర్తలు కొంచెం సాయం చేయటం తప్పేమి కాదు. నేను మా పాస్టర్ గారికి అప్పుడప్పుడు ఉల్లిపాయలు కూరగాయలు కోసిస్తాను. నిజం, దేవునికి స్తోత్రం. మీకు ఇంకో విషయం చెప్పడం, అది లవ్ లాంగ్వేజ్ అంతే, అదొక ప్రేమ భాష. దానివల్ల మనం వాళ్ళకి ఏదో కలిసి వచ్చేద్దానో లేదా వాళ్ళ భారం అంతా మనం దింపేసామని కాదు, కానీ అదొక ప్రేమ భాష. మనం అలా సహకరిస్తే భార్య కొంచెం ఓరటం. అమ్మయ్య మీరు అలా చేసి చూడండి. భార్యలో ఉన్న వారు భర్తలు అంటే పెళ్ళైన వాళ్ళు కాదు, పెళ్ళైన వాళ్ళు భార్యలకి కొంచెం సహకరించండి, ఉల్లిపాయలు కోసి పెట్టండి. ఆ రోజు కూర ఎప్పుడు లేనంత రుచిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం, అదొక ప్రేమ భాష. నేనంటే నన్ను ఇలాంటి భయంకరమైన పరిస్థితి, పాడు దిబ్బగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలీయులు మందిరాన్ని బాగు చేసుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు తన యొక్క పట్టణాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు జకర్యా అంటున్నాడు, ఇదిగో నీ రాజు నీ కొరకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవచనం ఎత్తు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను నడిపించడానికి, నీ స్థితిని సమాధానంతో నింపడానికి నా యేసు నా ప్రభువు గాడిదెక్కి నీ యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇలాంటి యెరూషలేము పరిస్థితులు మనలో ఉన్నాయేమో. యెరూషలేము పరిస్థితులు అంటే మన జీవితంలో చూడండి, నుండి మాట చెప్పరామండి, మనందరం నవ్వుతున్నాం కానీ మనందరిలో ఏదో ఒక బాధ ఉండి ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉండి ఉంటుంది, ఏదో ఒక శోధన ఉండి ఉంటుంది. ఒకవేళ ఈరోజు నువ్వు యేసును రాజుగా అంగీకరించగలిగితే నీ కుటుంబాన్ని ఆయన సమాధానంతో నింపుటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. యెరూషలేమును సమాధానముతో నింపినట్టుగా ఆయన నీ జీవితమును పునరుద్ధరింపచేయునుగాక, తన కృపతో నిన్ను నింపునుగాక. పాడు దిబ్బగా ఉన్న యెరూషలేమును సంతోష పట్టణముగా కట్టినట్టుగా ఆయన నీ జీవితమును సంతోషమయముతో నింపునుగాక. నీ కన్నీటిని ఆయన తుడిచివేయునుగాక, నీ బ్రతుకును ఆనందంతో నింపునుగాక, నీ జీవితమును ఆనందమయముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రానండి మాట చెప్పనవండి. నేను ఈరోజు మీకు అందరికీ ఒక మాట చెప్పాను. మీరు మందిరానికి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక మాట పట్టురాను. ఎంతమంది పట్టుకొచ్చారు? చాలా మంది పట్టుకొచ్చారు, చాలా మంది పట్టుకురాలేదు. పట్టుకొచ్చిన వాళ్ళందరూ రాత్రి అంతా విన్నవాళ్ళు, పట్టుకురాని వాళ్ళందరూ విన్నవాళ్ళు. కొంతమంది విని చెవులుండి వినకుండా
వినియు వినని వారు. సరే, ఏదేమైనా మట్టలు ఎందుకు తెమ్మన్నాను? మట్టలు ఎందుకు పట్టుకుని మనం ఊరంతా తిరిగాం? మట్టలు ఎందుకు పట్టుకుని మనం దేవుణ్ణి ఆరాధించినట్టు దేవుని మందిరానికి వచ్చాం? ఈరోజు నన్ను మాట చెప్పమండి, ఆ రోజు వారు మట్టలు పట్టుకుని దేవుణ్ణి ఆరాధించడానికి దారి పొడుగున పొరిచారు. ఎందుకో తెలుసా? వారు యేసును రాజుగా అంగీకరించడానికి సాదృశ్యంగా ఆ మట్టలు అక్కడ పరిచారు. ఈరోజు నువ్వు మట్ట పట్టుకొచ్చావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను యేసును రాజుగా అంగీకరించానన్న దానికి సాదృశ్యము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు ఒక నూతన వస్త్రం పట్టుకుని దేవుని దగ్గరికి వచ్చామంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను యేసును రాజుగా అంగీకరిస్తున్నాను. ఏ కుటుంబం అయితే యేసును రాజుగా అంగీకరిస్తుందో, ఏ కుటుంబం అయితే యేసును రాజుగా అంగీకరించి ఆయన రాజరికానికి ఒప్పుకుంటుందో, ఆయన అధికారానికి ఒప్పుకుంటుందో, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి పాడైన ప్రతి పరిస్థితిని ఆయన తిరిగి నిర్మించునుగాక. ఏ కుటుంబం అయితే ఆయన రాజుగా అంగీకరిస్తుందో ఆ కుటుంబంలో పాడైన ప్రతి పరిస్థితిని ఆయన సంతోషముగా మార్చునుగాక. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కన్నీటిని ఆయన ఆనంద బాష్పాలుగా మార్చునుగాక. ఆ కుటుంబంలో సంతోషంతో నింపునుగాక. ఆ కుటుంబం ఆనందంతో నింపునుగాక. ఆ కుటుంబమును కట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఆయన రాజై సియోను కుమారి నీ యొద్దకు ఆయన వచ్చుచున్నాడు. నన్ను ఈ మాట చెప్పరామండి. సియోను పట్టణాన్ని సియోను కుమారికి పోలిస్తే సంఘాన్ని ఆయన దేనికి పోల్చాడు తెలుసా? వధువుకు పోల్చాడు. వధువుకు పోల్చాడు, ఒక స్త్రీకి పోల్చాడు. సంఘముగా ఉన్న నీవు ఒక సియోను కుమార్తెగా యేసును అంగీకరించడానికి, యేసు అధికారానికి లోబడటానికి ఇష్టపడితే నీ సంఘ పరిస్థితులను ఆయన మార్చునుగాక. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబ పరిస్థితిని ఆయన మార్చునుగాక. సమాధానముతో నింపునుగాక. ఆయన జయమునిచ్చునుగాక. సాతాను బంధకాలు తెంపి పడవేయునుగాక. ఆయన నిన్ను తన కృపతో నింపునుగాక. హల్లెలూయా. నీకున్న ప్రతి కష్టమును ఆయన సుఖముగా తీర్చునుగాక. నీకు ఎదురైన ప్రతి పరిస్థితిలో ఆయన నీకు జయమునిచ్చునుగాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ తండ్రి విన్న వాక్యాన్ని మరుదులు దాటిపొచ్చాయి. నిన్ను రాజుగా అభిషేకించు అయా. నిన్ను రాజుగా అంగీకరించు శక్తిని, సమర్థతను మాకు దయచేయి అయా. నీ బిడ్డలు ఎవరైతే రాజుగా అంగీకరించి నిన్ను స్తుతిస్తా ఉన్నారు అయా, నిన్ను రాజుగా అంగీకరించి అయా, ఎవరైతే నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు, నిన్ను స్తుతిస్తా ఉన్నారో అయా, నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తా ఉన్నారు అయా. వారి కుటుంబంలో నీ సమాధానం నిలిచి ఉండునుగాక. నీ సంతోషం నిలిచి ఉండునుగాక. నీ నెమ్మది నిలిచి ఉండునుగాక. నీ ఆరోగ్యం నిలిచి ఉండునుగాక. పాడైన ప్రతి పరిస్థితి తిరిగి కట్టబడునుగాక. పాడైన ప్రతి కుటుంబం యేసు నామములో తిరిగి కట్టబడునుగాక. ప్రతి దుఃఖం ఆనందంగా మార్చబడునుగాక. ప్రతి కలవరం ఆనందంగా మార్చబడునుగాక. ప్రతి కన్నీరు దుఃఖము ఆయన నామములో నాట్యముగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయా, మీరు మాకు రాజుగా ఉండి మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని నడిపించమా. మా ఇంటిలోనికి రాజుగా రండి అయ్యా. మా ఇంటిలోనికి రాజుగా మీరు రండి అయ్యా. అయ్యా, మా కుటుంబంలోనికి రాజుగా రండి అయ్యా. మా జీవితంలోకి మీరు రాజుగా రండి అయ్యా. మీరే మహిమ పొందిన కృపలు బలపరచమని అయా. వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో మీరు రాజుగా ఉండి వారిని బలపరచమని యేసు నామమును బట్టి మేము స్తుతించున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు.
కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థన సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.